ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని ప్రచారం జరిగింది. దానివల్ల ప్రజలు ప్యానిక్కి గురయ్యారు. పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర జనాల క్యూలో కూడా అదే కారణం. ఒక్కసారిగా పెట్రోల్ ధర 50 రూపాయలు పెరిగిద్దట, డీజిల్ ధర 50 రూపాయలు పెరిగిద్దట, గ్యాస్ ధర పెద్ద ఎత్తున పెరిగిద్దట అనేటువంటి ఆలోచనతోటి పెట్రోల్, గ్యాస్ కేంద్రాల దగ్గర అంటే బంకుల దగ్గర పెద్ద ఎత్తున జనాలు క్యూలు కట్టారు. దానివల్ల హెవీ డిమాండ్ ఏర్పడింది. సరిపడా సప్లై ఏమో లేదు. ఆయిల్ కంపెనీలు సప్లైని తగ్గించాయి, డిమాండ్ ఏమో పెరిగింది. ఒక 3-4 రోజులు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున కొరతను మనం చూసాం. బంకులు మూసివేసిన పరిస్థితిని మనం చూసాం. కానీ కేంద్రం చాలా క్లియర్గా చెప్పింది అప్పట్లో, ధరలు పెరగవు, ధరలు పెంచము అని చెప్పింది. తీరా సీన్ కట్ చేస్తే నిన్న కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా 993 రూపాయలు పెరిగింది. 993 రూపాయలు ఒక్కసారిగా పెరిగింది. పెరిగిన ధరతో కమర్షియల్ గ్యాస్ బండ ధర 3100 రూపాయలు చేరింది. పెరిగింది 993 రూపాయలు, ఇప్పుడు 3100 రూపాయలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయింది. 3100 రూపాయలు దాటిపోయింది. ఇంకా ఇప్పుడు వంటగా అంటే ఇంట్లో డొమెస్టిక్ ఇంటి అవసరాల కోసం వాడుకునే గ్యాస్ ధర ఇప్పటివరకు పెరగలేదు, కానీ అది కూడా పెరగవచ్చు. 50 నుంచి 100 రూపాయల లోపల పెరగటానికైతే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. తర్వాత డీజిల్, పెట్రోల్ కూడా ఒక 5-6 రూపాయలు పెరగవచ్చు అనేది, 4 నుంచి 5 రూపాయలు పెరగవచ్చు అని. డీజిల్ 4 రూపాయలు, పెట్రోల్ 5 రూపాయలు పెంచుతారా, లేదా రెండు కలిపి 4 రూపాయలు పెంచుతారా, 5 రూపాయలు పెంచుతారా తెలియదు, చూడాలి. కానీ ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే కమర్షియల్ డీజిల్ ధర విపరీతంగా పెరిగింది. బల్క్లో పరిశ్రమలు కొనుక్కునే డీజిల్ ధర విపరీతంగా పెరిగింది. లీటర్ 149 రూపాయలు చేరింది. లీటర్ 149 రూపాయలకి చేరింది. మీరు అనుకోవచ్చు ఇంకా మన దాకా ప్రాబ్లం రాలేదు కదా అని. ఇప్పుడు కమర్షియల్ ధర పెరిగింది అంటే, కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది అంటే ఆటోమేటిక్గా బయట ఫుడ్ కాస్ట్ పెరిగిపోయింది. బయట ఫుడ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. బయట టిఫిన్ సెంటర్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అక్కడ ఫుడ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది, క్వాంటిటీ బాగా తగ్గిపోయింది. క్వాంటిటీ తగ్గింది, రేటు పెరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా 993 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఉన్నదానికి దాదాపు 30% వరకు పెంచినట్టున్నారు కదా. సో విపరీతంగా పెరిగినట్టు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా పెంచడం అంటే వాళ్ళు అంటే కమర్షియల్ గ్యాస్ వాడే వాళ్ళు ఈ దేశ జనాభాలో 1%, 2% అని ఎవరైనా అనుకుంటే ఆ 1%, 2% చూడొద్దు. ఇప్పుడు ఆ 1%, 2% కమర్షియల్ గ్యాస్ కొంటారు. కొని దేనికి వాడతారు? వ్యాపారానికి వాడతారు. ఆ వ్యాపారం మీద వాళ్ళు మాత్రం డిపెండ్ అయి ఉంటారా? ఇప్పుడు నేను ఒక హోటల్ పెట్టుకున్నానండి, కమర్షియల్ గ్యాస్ తోటి ఒక హోటల్ నడుపుతున్నాను. నా హోటల్ ఎంతమంది హోటల్ నమ్ముకుని ఉంటారు? క్లీనర్సు, చెఫ్స్, వెయిటర్స్ చాలా ఉంటారు కదా, రకరకాలుగా ఉంటారు కదా. దాదాపు ఒక హోటల్ మీద 10 మంది తక్కువ డిపెండ్ అయి ఉంటారు. చిన్న ఒక మాదిరి హోటల్ అయినా సరే క్లీనింగ్ చేసేవాళ్ళు, చెఫ్స్ అంటే వంట చేసేవాళ్ళు, వెయిటర్సు, వీళ్ళంతా మొత్తంగా తక్కువ ఒక స్థాయి హోటల్లో కూడా 10 మంది ఎంప్లాయీస్ బతుకుతూ ఉంటారు. ఆ 10 మంది జీవితాల మీద, 10 మంది కుటుంబాల మీద ఇది ప్రభావం. హోటల్ రంగం కుదేలైంది అంటే, రెస్టారెంట్ రంగం కుదేలైంది అంటే భారతదేశ ఎకనమీ మీద కొన్ని వేల కోట్ల రూపాయల భారం పడింది, కొన్ని వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది, నష్టం ఏర్పడింది. కాబట్టి ఇది 1% జనాలే కదా, మంది కాదు కదా అనుకోవద్దు. ఇప్పుడు ఒక స్థాయి హోటల్ అంటే ధరలు పెంచుతాడు, సరే ధరలు పెరిగినా ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరిగినా మనం తింటాం, ఆగిపోకపోవచ్చు. కానీ రోడ్డు పక్కన బండ్లు పెట్టుకొని టిఫిన్లు అమ్మేవాడు ఉంటాడు, వాడు పెంచలేడు. పెంచితే వాడి దగ్గరికి ఎవరు పోరు. ఒక పెద్ద హోటలోడు ఒక 10 రూపాయలు పెంచితే అది మనకి పెద్ద కనపడదు, పరక్ ఉండదు. ఇప్పుడు చట్నీ సోడు 100 రూపాయలు ఇడ్లీ అమ్ముతున్నాడు, ప్లేటు 110 రూపాయలు చేశాడు. ఆ 100 రూపాయలకి డిసైడ్ అయిపోయిన వాళ్ళు ఇంకో 10 రూపాయలు పెద్ద ఇబ్బంది పడకపోవచ్చు. కానీ రోడ్డు పక్కన టిఫిన్ మంది నడిపేవాడు 30 రూపాయలు టిఫిన్ అమ్మేవాడు 40 రూపాయలు టిఫిన్ అమ్మితే అమ్మో 40 రూపాయలు అనుకున్నాడు. ఎందుకంటే వాడి దగ్గరికి పోయే వాళ్ళు ఎవరు? సామాన్యులు, మధ్యతరగతి వారు. 10 రూపాయలు ఆలోచించేవాళ్ళు, తక్కువలో టిఫిన్ దొరకాలి అని కోరుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళకి 10 రూపాయలు టిఫిన్ రేట్ పెరిగింది అంటే అతని దగ్గర పోరు. అతనికి డిమాండ్ పడిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే పడిపోతే వాడి జీవితం అతలాకుతలం అయిపోయింది. అతనితో పాటు ఆధారపడ్డ మిగతా వాళ్ళు అంతా కూతురైపోతారు. సరే, మరి మీరు అనొచ్చు ఈ ప్రాబ్లంకి ఎవరు కారణం? నిజానికి ఈ ప్రాబ్లంకి మన దేశ ప్రభుత్వాలు కూడా కారణం అయితే కాదు. డొనాల్డ్ ట్రంప్ కారణం ఒక రకంగా చెప్పాలంటే. అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం వల్ల, హర్మోజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయటం వల్ల, డిమాండ్ కమ్ సప్లైలో ఇబ్బంది రావటం వల్ల మొత్తానికి కొరత ఏర్పడటమో లేదంటే
కొరత సరే, కొరత అంటే మనం రష్యా నుంచి చమురు కొన్నాం, మొత్తానికి ఇరాన్ తప్పించుకొని గ్యాస్ను కూడా తప్పించుకున్నాం, ఓకే. సప్లైలో ఇబ్బంది రాకపోయినా బయట క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, విపరీతంగా పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $110 చేరింది. ఇంకో పక్క రూపాయి వాల్యూ పతనం అయిపోయింది. లీస్ట్ 95 రూపీస్కి వచ్చింది రూపాయి. డాలర్తో పోల్చినప్పుడు 95 రూపీస్కి వచ్చింది. ఒకేపేమో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర అమాంతం పెరుగుతుంది, ఇంకో పక్క ఏమో రూపాయి పతనం అవుతుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం పెట్రోల్ బంక్కి వెళ్ళి రూపాయల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటాం, అంతే కదా. లీటరు $105 $110 లేక ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకొని వస్తాం. కానీ చమురు సంస్థలు మన కరెన్సీలో చమురుని కొనవు, డాలర్లో కొంటాయి. మనం కట్టినటువంటి రూపాయలన్నీ కూడా డాలర్లో కన్వర్ట్ చేసుకొని చమురుని విదేశాల నుంచి కొంటాం. మన దగ్గర లేదు కదా చమురు. మనం 85% వరకు దిగుమతి చేసుకునేదే, 85% వరకు దిగుమతి చేసుకునేదే. డాలర్లో కొనాల్సిందే. డాలర్కి రూపాయికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది. ఒకప్పుడు 70, 80, 90 నుంచి $95 వచ్చింది. $1 కూడా $95. ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వస్తుంది, మన కరెన్సీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. దానివల్ల చమురు కంపెనీ నష్టాల్లోకి వెళ్తున్నాయని వాళ్ళ బాధ, చమురు కంపెనీల బాధ. దానివల్ల అంటే అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పరిస్థితుల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. బ్యారెల్ చమురు ధర $110 రావటం ఇవాళేమి కొత్త కాదు. $110 దాటిందనుకోండి. ఒకప్పుడు మోడీ గారు అధికారంలో రాకముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బ్యారెల్ చమురు ధర $110 ఉంది. కానీ ఆ రోజు పెట్రోల్ ధర ఎంత? $68. పెట్రోల్ లీటర్ ధర $68, డీజిల్ ధర $45, ఇంకా $42 అనుకుంటా. అంటే తర్వాత పెరిగినట్టుంది. మరి ఆ రోజు ఆ రేట్కి ఎలా సాధ్యమైంది? ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రేట్ ఎట్లా పెంచారు? ఇప్పుడు సరే, బ్యారెల్ చమురు ధర పెరుగుతుంది కాబట్టి పెంచుతున్నారు, ఓకే. కానీ 2000 సంవత్సరంలో బ్యారెల్ చమురు ధర $40 2000 సంవత్సరంలో. మరి అప్పుడు ఎందుకు తగ్గించలేదు? 2018లో $45, మరి అప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు $110 కాబట్టి పెంచుతున్నారు. మరి అప్పుడు $40 ఉంది కదా 2018 ఆ సమయంలో. మరి అప్పుడు ఎందుకు తగ్గించలేదు? సగానికి సగం పెట్రోల్ తక్కువ రేటుకి అమ్మాలి కదా. అప్పుడు లాభాలు వచ్చాయి కదా, లాభాలు వచ్చినప్పుడే తీసుకున్నారు. నష్టాలు వచ్చినప్పుడు భరించలేమని కస్టమర్ల మీదకి వేస్తున్నారు. ఇప్పుడు పెంచడానికి తప్పంటలేదు, కానీ ఇంత పెద్ద ఎత్తున పెంచితే ఏం కావాలి? ఇంకా నయం. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఎంత పెంచుతారని చూడాలి. పెట్రోల్ డీజిల్ కనుక విపరీతంగా పెంచితే అది పెట్రోల్ డీజిల్తో కాదు, అంటే డీజిల్ కనుక పెంచితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది అంటే మొత్తం దేశంలో పండ్లు, పాలు, కూరగాయలు అన్నీ పెరిగిపోతాయి. బట్ మనం కోరుకోవాల్సింది పెట్రోల్ డీజిల్ ఎక్కువ పెరగకూడదని. అది పెరిగాయంటే ట్రాన్స్పోర్ట్, మరి ఇక్కడ ఉన్న వస్తువు ఇక్కడికి పోవాలంటే ట్రాన్స్పోర్టేషనే కదా. ఇప్పుడు ఎక్కడో పండించిన టమాటా మన కాడికి వస్తుంది, ఎక్కడో పండించిన బంగాళదుంప మన కాడికి వస్తుంది, ఎక్కడో సేకరించిన పాలు మన దాకా వస్తున్నాయి. ట్రాన్స్పోర్టేషనేగా. మరి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందిగా. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిందంటే ఆ ప్రభావం పాల ధర మీద ఉంటుంది, పండ్ల ధర మీద ఉంటుంది, కూరగాయల ధర మీద ఉంటుంది, ఉప్పు ధర మీద ఉంటుంది, పప్పు ధర మీద ఉంటుంది, అన్నిటి మీద ఉంటుంది. అన్నీ పెరిగిపోతాయి. సో లైఫ్ కాస్ట్లీ అయిపోయింది. మరి లైఫ్ కాస్ట్లీ అయిపోతే దాని మందం మనకి ఏమైనా ఆదాయాలు పెరుగుతున్నాయా? లేదు, ఆదాయాలు పెరగట్లేదు, ఖర్చులు ఏమి విపరీతంగా పెరిగిపోతుంది. సో మొత్తంగా చూడాలి. ఇప్పటికైతే $993 నిన్న కమర్షియల్ గ్యాస్ ధర పెరిగింది. ఇప్పటికే కమర్షియల్ డీజిల్ ధర విపరీతంగా పెరిగింది, $149 చేరుకుంది. ఇప్పుడు నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ రిటైర్ ప్రైస్ పెరిగిద్దా, వంట గ్యాస్ అదే మన ఇంట్లో వాడుకునేటువంటి వంట గ్యాస్ ధర పెరిగిద్దా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.